హలో అందరికి. టేస్టీగా అండ్ బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తింటే ఏ టేస్ట్ ఉంటుందో అంత మంచి టేస్ట్ మనం ఇంట్లో హైజీన్గా మంచిగా చేసుకుందామా. మరి సోయా చంక్స్ లేదా మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్. ముందు అన్నంని పొడి పొడిగా వండి పక్కన పెట్టుకోవాలి. మెత్తగా కాకూడదు, పొడి పొడిగా ఉండాలి. మిల్ మేకర్స్ పెద్దవైనా చిన్నవైనా ఏవి మనకి నచ్చితే ఆ వీటితో చేసుకోవచ్చు. వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి మిల్ మేకర్లు వేసి కొంచెం సేపు నానిన తర్వాత నీళ్ళన్నీ పోయేలా పిండేసి తీసుకోవాలి. ఈ మిల్ మేకర్ లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, కారం 1 స్పూన్, ఉప్పు రుచికి తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, కల్యమాకు చిన్న చిన్న కట్ చేసుకొని కొద్దిగా, కొంచెం గరం మసాలా లేకుంటే ధనియాల పౌడర్, 1 స్పూన్ మైదా పిండి, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, రెడ్ ఫుడ్ కలర్ అది మన ఆప్షనల్. మనం బయట కావాలన్నట్టు కరెక్ట్ గా అట్లనే ఉండాలి అనుకుంటే రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి, లేదా వద్దు అనుకుంటే అవసరం లేదు. వాటన్నిటిని మంచిగా కలిపి ఒక 20 మినిట్స్ వాటికి పట్టివ్వాలి. పట్టిన తర్వాత ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేయడం కోసం ఇనుప మూకుడులో అయితే మంచిగా వస్తుంది, లేదా అది లేదు అంటే ఇంట్లోనైనా చేసుకోవచ్చు. ఆయిల్ పోసి దానిలోకి సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, కొద్దిగా కల్యమాకు వేసి అవన్నీ మంచిగా గోలిన తర్వాత అందులోకి ముందుగానే వండి పెట్టుకున్న అన్నంని విడి చేసి వేసుకోవాలి. దానిలోకి రుచికి తగినంత కారం, ఉప్పు, అట్లనే డార్క్ సోయా సాస్, కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్ ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా డీప్ ఫ్రై చేసిన మిల్ మేకర్లను కూడా వేసి మొత్తం కలిసేలా కలుపుకొని సన్నగా తరిగిన కొత్తిమీర ఆకు వేసుకొని దింపేసుకుంటే వేడి వేడి మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ. సబ్స్క్రైబ్ చేసుకున్నారా మరి మన ఛానల్?